రెండు సార్. ఇప్పటికి ఎన్ని వాయిదాలయ్యమ్మా? 10 వాయిదాలండి. అంటే 8 వాయిదాలు ఇంకా బాకీయా? మూర్ఖుడా, ఇంకా రిక్వెస్ట్ చేస్తావుటి? గెట్ అవుట్, గెట్ అవుట్. నిజం చెప్పంటావా అబద్ధం చెప్పంటావా? నిజమే చెప్పు. బంధాలు వేసే నీ అందం చూస్తుంటే నాకు మర్చిపోతుంది. మహారాజా శ్రీ గౌతమ్ రాజు గారికి నేను చెప్పేది ఏమనగా, పరాయి స్త్రీ అందాల గురించి మాట్లాడడం మనకు భావ్యం కాదని నేను విన్నవించుకుంటున్నాను. అందువల్ల నేను చెప్పేది ఏమనగా, మన హద్దుల్లో మనం ఉండడం మనకి మన ఉద్యోగానికి మంచిదని భావిస్తున్నాను. ఇట్లు మీ శ్రేయోభిలాషి భవదీయుడు విధేయుడు జగన్నాథ పంతులు. పని చేసుకో. పొలాలు అమ్ముతారండి. అబ్బే ఇక్కడ పొలాలు అమ్మరండి, ఇడ్లీలు పూరీలు అమ్ముతారండి. మహారాజు శ్రీ గౌతమ్ రాజు గారికి నేను చెప్పేది ఏమనగా, ఆ వ్యక్తిని చూచిన ఎడల పల్లె నుంచి వచ్చిన పెద్ద మనిషిలా గోచరించున్నాడు. మనం చదువుకున్న వాళ్ళం, అందువల్ల ఆ వ్యక్తిని గౌరవించడం మన బాధ్యతగా భావిస్తున్నాను. అయ్యా తమరు ఆసీనులు కండు. అదేం భాష మాడతావు నాకు అర్థం కావట్లేదండి. ఆయన అంతేలేండి, ఒరిజినల్ తెలుగు. యూ కాంట్ అండర్స్టాండ్. అది సరే, తమరు ఏ పని మీద వచ్చినట్టు? పని మీదే వచ్చానండి. అవుట్ ఎక్ సిటీ లేదండి. ఏంటదే? అవుట్ ఎక్ సిటీ అండి. మహారాణి శ్రీ యామా గారికి ఆ పెద్ద మనిషి చెప్పేది ఏమనగా, ఆయన ఉద్దేశ్యం. ఇదిగో చూడు బాబు, నీ ఆకారం చూస్తుంటే పొలం కొనే వాళ్ళ కనబట్టలేదు, పొలం అమ్మి మెక్కే వాళ్ళ కనబడుతున్నావు. ఓసోసోస్ మాది ఏ ఊరు అనుకుంటున్నారండి? ఏ ఊరు? అమలాపురం అండి. మా అబ్బాయి అమెరికాలో ఇంజనీరింగ్ చేసి ఉద్యోగం చేస్తున్నాడండి. హైదరాబాద్ మాదాపురంలో 6 ఎకరం పొలం కొనమని ఉత్తరం రాశాడండి. మరి అలా చెప్పవే. ఇదిగో నీకు కావాలంటే 6 ఎకరం కరమా 6 ఎకరాలు రెడీగా ఉన్నాయి, కానీ 6 ఎకరం 6 లక్షలు. చా నా చెవులో పువ్వు పెట్టుకున్నారా? మా ఊళ్ళో 6 ఎకరం 6 లక్షే. అబ్బే మా చెవిలో పూలు ఉన్నాయిలే. అది సరిగా నీకు కావాల్సిన పొలమే కదా. హేమా పొలం చూపించు. పొలమే కదా, రండి చూపిస్తాను. ఇదిగో ఇక్కడ ఉందండి. అయ్యి బాబా బాబాయ్, నాకు కావాలి చిన్న మొక్క కాదు, 6 ఎకరం పొలం ఉండే. ఇగో బాబాయ్, మేపలు అంతే కనపడతాయి కానీ ముందు అడ్వాన్స్ కొట్టు. మరి పొలం చూపించుకుంటే అడ్వాన్స్ ఎలా ఇస్తారండి? ఇదిగో హేమా, ఆ పొలం ఇంకొక ఆయన కావాలన్నారు కదా, ఆయనకి ఇచ్చే. అయ్యి బాబాయ్ అనకండి, ఆ పొలం నాకు కావాలండి. మీకు కావాలంటే ఇదిగో అడ్వాన్స్ తీసుకోండి. అలా రా, దానికి చూసుకోండి. చూసుకుంటున్నాం కదా, లెక్కెట్టుకోండి బాబు. లెక్కెట్టుకుంటా లేవా. భగవంతుడా, నా సహ ఉద్యోగ పాపుల్ని నువ్వే కాపాడాలి. ఏంటి చొక్కా లేకుండా పొట్టేసుకుని చూడు. ఇప్పుడు అయ్యగారు వస్తారు. ఇసుక ఎన్ని లారీలు దిగింది అని అడుగుతాను అని చెప్తా. ఈయను కళ్ళు ఊడిపోతాయి. 12 అని చెప్పాలి. ఎన్ని? 12 అని చెప్పాలి. 12 అని చెప్పాలి. కంఠస్థం చెయ్యి. ఏమిటి వేదవాకారం? ఇదిగో పెద్దానే, వెళ్ళరా వెళ్ళరా. ఏమండి, సిమెంటు ఎన్ని బస్తాలు వచ్చాయని చెప్పమంటారు? ఎన్ని బస్తాలు వచ్చాయని చెప్తారు? 400 బస్తాలు వచ్చాయని చెబుదామండి. ఏంటి చెబుదామండి అని ఇద్దరిని కలుపుకుంటున్నావు? నీ డొక్క చీరేస్తాను. 330. ఓహో, 30 ఎక్కువ చెప్పమంటారా? 30 ఎక్కువ చెప్పాలి, అర్థమైనా? అయ్యగారు వస్తారు. ఏం పని చేస్తున్నారు? ఇదేమిటి? ఎన్ని లారీలు, ఎన్ని ఇటుకలు, ఇలాంటివన్నీ అడుగుతారు. ఏం చెప్తావు? అన్నిటికీ మీరు ఉన్నారు కదండి. నేనున్నాను కదా. అదిగో అయ్యగారు వస్తున్నారు. నమస్కారం 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 నమస్కారం. నమస్కారం. ఏం గురునాథం గారు, నేను చెప్పిన పని మాత్రం చేయండి, మా పని మేము చూసుకోవాలి. అలాగేనండి అయ్యా. మరి ఇసుక సిమెంటు అవన్నీ చూడటానికి కదా మిమ్మల్ని ఇక్కడ పెట్టింది. మీ మీద నాకు పూర్తిగా నమ్మకం ఉంది. అయ్యా, ఆ నమ్మకం పోగొట్టుకోకూడదని అహోరాత్రులు నిద్రాహారాలు మానేసి శ్రమిస్తున్నాను అయ్యా. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, సిమెంట్ సరిపోయేటట్లేదు. తమరు అనుమతిస్తే మరో 70 బస్తాలు తెప్పిస్తానండి. చూడండి, 70 కాకపోతే 100 తెప్పించండి. పని మాత్రం ఆకూడదు. సారీ మేడం. కావాలనే బుద్ధి కహాని చెప్తున్నావా? లేదు మేడం,
వర్క్ ఆడావిడిలో ఎంత వర్క్ ఉంటే మాత్రం ఎదురుకుండా వచ్చేవాళ్ళని చూసుకోకుండా వస్తారా? నేను చెప్పేది నిజం మేడం. నో మోర్ ఎక్స్ప్లెనేషన్స్, క్యారీ ఆన్ యువర్ వర్క్. నోరు ముయ్యి, దోమలు దూరగలవు. వీడెవడండి బాబు? ఏదో కాకి ముక్కికి దొండ పండులాగా మన ముసలి మేనేజర్కి ఇటువంటి పడుచు పిల్లవేటండి? అది ఆయన లక్. పాపం ఆవిడ బ్యాడ్ లక్. మధ్యలో నీది ఎదవులు నోటికి లాకేసులు పని చేసుకోవాలి. రండి సార్, ఇదే మనం కన్స్ట్రక్ట్ చేసే అపార్ట్మెంట్. వర్క్ 9కే స్టార్ట్ అయిపోయింది సార్. నమస్కారం సార్. నమస్తే సార్, ఆ 5th ఫ్లోర్ వరకు స్లాబ్ కంప్లీట్ అయింది. ఇటు పక్క అన్ని బాత్రూమ్స్ వస్తాయండి, అటుపక్క ఏమో అన్ని బెడ్రూమ్స్ ఉంటాయి. ఆ కొంచెం స్లాబ్ మటుకు కంప్లీట్ అవ్వాలండి. ఇక వాటర్ సప్లై, డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ అన్ని తొందరలో అయిపోతాయి సార్. ఆ కింద అదొకటి పెండింగ్ ఉంది సార్. ఏమయ్యా కృష్ణ, సార్ ప్రాజెక్ట్ పూర్తవడానికి ఎంతకాలం పడుతుంది? 1 month పడుతుంది సార్. ఐసి. ఎక్సలెంట్ కృష్ణ, మీ వర్కింగ్ నేచర్ నాకు చాలా బాగా నచ్చింది. ఈ అపార్ట్మెంట్ ఇంత త్వరగా ఫినిష్ చేస్తున్నందుకు నేను మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నాను. మిమ్మల్ని సూపర్వైజర్ నుండి ఎగ్జిక్యూటివ్ మేనేజర్ గా ప్రమోట్ చేస్తున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక కన్సైన్మెంట్ కూడా పూర్తి కాకుండానే మా ఆవిడ దగ్గర మార్కులు కొట్టేశావు. ఓకే. ధీరం బ్రవీతం. సుప్రభాత నమస్కారం. పల్లెటూరు చెప్పి నన్ను మోసం చేస్తారా? మీ అంతు చూస్తారు అనుకుంటున్నారు. మా ఊరెళ్ళి పోలీసులు దిగొస్తాను. మెల్లగా మాట్లాడవే బాబు, లోపల మా బాస్ ఉన్నాడు. ఏంటండి మీ బాసు? రమ్మండి చూద్దాం ఎవరుకున్నాడు. వాట్ హ్యాపెన్? ఏం జరిగింది? చిన్న పొరపాటు జరిగిపోయిందండి. మన ఆఫీస్లో పొరపాటు జరగడమా? అసలు ఏం జరిగింది? ఫ్యాక్ట్ చెప్పండి. ఏంటి బాబు చెప్పింది? నా కాడ డబ్బులు తీసి పొలం అయితే నాకిచ్చి తీరాడికి వెళ్ళిన తర్వాత ఈ పొలం నాది ఇంకోలంటారా? అంటే ఒకే పొలం ఇద్దరికి ఇస్తారా బాబు? వాట్? నువ్వు చెప్పేది నిజమా? ఏది ఆ డాక్యుమెంట్స్ చూపించు. ఇదిగోండి బాబు, నాకు ఇచ్చిన డాక్యుమెంట్స్ అండి. తమ కళ్ళారు చూడండి బాబు. మిస్టర్ జగన్నాథం, మాదాపూర్ ల్యాండ్ ఆల్రెడీ మనం అమ్మేశాం. మరి ఈ డాక్యుమెంట్స్ ఏంటి? చెప్పు. నిజం చెప్పమంటారా అబద్ధం చెప్పమంటారా సార్? నిజమే చెప్పు, అబద్ధం ఎప్పుడు చెప్పకూడదు. మీరు ఆఫీసులో లేనప్పుడు బాబాయ్ మన ఆఫీస్కి వచ్చాడండి. మాదాపూర్లో 1 ఎకరం పొలం కావాలన్నాడండి. అప్పుడు హేమ, నేను అబద్ధం సార్, నాకేం తెలుసా? డోంట్ టాక్, నువ్వు చెప్పు. బాబాయ్కి దొంగ డాక్యుమెంట్లు ఇచ్చి డబ్బులు ఇద్దరం కొట్టేశాం సార్. రాస్కల్, ఇంకోసారి ఇలాంటి పని చేస్తే మిమ్మల్ని సస్పెండ్ చేయడమే కాదు, కటకటాలు లెక్కెట్టిస్తాను. వెళ్ళి పని చూస్తావు. వెళ్ళారు అంటే మరి మాదాపురం పొలం అండి. చూడండి సుబ్బారావు గారు, వాళ్ళ వల్ల పొరపాటు జరిగింది. నేను క్షమాపణ కోరుతున్నాను. మీకు న్యాయం జరగాలి. నేను చాలా మంచివారు బాబు. రండి.